టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. మన యొక్క తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం అయితే చోటు చేసుకుందండి. అయితే మొగలి రేకులు సీరియల్కి సంబంధించి చాలామంది అయితే వినుంటారు. అయితే ఈ మొగలి రేకులు సీరియల్కి సంబంధించిన నటుడు అయితే ఇప్పుడిప్పుడే మృతి చెందారు. ఈ కారణం చేత మృతి చెందినట్టుగా పోలీసు వర్గాలు అయితే చెబుతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చింటే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆల్రెడీ ఇతన్ని మీరు చూసుంటారు. ఇతను మొగలి రేకుల్లో మంచి క్యారెక్టర్ అనేది చేశారండి. అయితే ఇక్కడ ఇతను చనిపోయినారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొగలి రేకులు సీరియల్ నటుడు మృతి. మొగలి రేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ మరణించారు. ఈ యాక్టరు మరణ వార్తను ఇంద్రనీల్ ఆయన భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నమ్మలేకపోతున్నాం, మా జీవితంలో చాలా ముఖ్యమైన వాడివి, ఇది నిజం కాకూడదని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ నువ్వు ఈ ప్రపంచంలో ఇప్పుడు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి ఎమోషనల్ పోస్ట్ అనేది పెట్టారు. పవిత్రనాథ్ చక్రవాకం సీరియల్లోనూ నటించారు. దయపాత్రతో గుర్తింపు పొందారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలుగు ఇండస్ట్రీలో అంటే మనకు మొగలి రేకులు సీరియల్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన యాక్టర్ అండి ఇతను. సో ఇతనైతే మనకు ఏదో కారణాల చేత, సో కారణాలు అనేది ఇంకా మనకైతే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు రావాల్సి అయితే ఉంది అప్డేటు. సో ఇతనైతే టోటల్గా ఏదో కారణం చేత మృతి చెందారండి. సో ఇది మృతి చెందిన ఒక పోస్ట్ని అయితే మనకి ఇక్కడ చక్రవాకం సీరియల్లో ఇక్కడ వాళ్ళు కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంద్రనీలు ఆయన భార్య గారు సో సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఈయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని చాలామందికి ఈ అప్డేట్ అనేది తెలియదు కాబట్టి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.